సాక్షి వార్తాపత్రికలో లీప్ యాప్ పేరిట ఒక కథనం ప్రచురితం అవడం జరిగింది. ఏదైతే ప్రస్తుత కూటమి ప్రభుత్వం విద్యాశాఖకు సంబంధించి లీప్ యాప్ అనేటువంటి ఒక ప్రత్యేక యాప్ను తీసుకొచ్చి ఉన్నటువంటి విద్యాశాఖ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి హాజరు వివరాలు ఇవన్నీ కూడా యాప్లో ప్రత్యేకంగా పొందుపరుస్తున్నారని, దీని ఆధారంగానే వాళ్ళందరికీ కూడా వేతనాలు చెల్లిస్తున్నట్లు, ఎవరైతే సెలవు తీసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా వేతనాల్లో కోత విధిస్తున్నట్లు సాక్షి యొక్క పత్రికలో ప్రచారం అవడం జరిగింది. అయితే నిజంగానే ఈ లీప్ యాప్ అనేది ఉందా? కూటమి ప్రభుత్వం దీన్ని ప్రవేశపెట్టిందా? ఈ యొక్క అంశానికి సంబంధించి పూర్తి వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, కొత్తగా ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖకు సంబంధించి లీప్ యాప్ అనేది తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం. నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఎవరైతే విద్యాశాఖ సిబ్బంది ఉన్నారో వాళ్ళ వేతనాలు కోత పెట్టడానికే కొత్తగా ఈ లీప్ యాప్ని తీసుకొచ్చారు. దీని ద్వారా విద్యాశాఖ సిబ్బందికి అన్యాయం జరుగుతుందని చెప్పేసి సాక్షి పేపర్లో వాళ్ళు ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి మీడియా ఏదైతే ఉందో మొత్తం కూడా ఇదే వైరల్ చేస్తున్నటువంటి పరిస్థితి. నిజంగా నా యాప్ ఉందా? దీనికి సంబంధించినటువంటి వాస్తవాలు ఏంటంటారు? అసలు అటువంటి యాప్ లేదు. పాయింట్ నెంబర్ 1. ఇక్కడ అంటే రాష్ట్ర ప్రభుత్వం మీద ప్రజల్లో అసంతృప్తి ఎట్లా రేగొట్టాలి అనే ఒక కార్యక్రమం తీసుకొని ఈ సాక్షి మీడియా ఇటువంటి కథనాలన్నీ రాస్తూ ఉన్నది. ఇదేంటంటే టీచర్స్ కమ్యూనిటీ అనేది పెద్దది. మొత్తం పాఠశాల విద్యాశాఖ ప్లస్ టీచర్లు వీళ్ళందరూ కూడా పెద్ద కమ్యూనిటీ కదా. ఈ కమ్యూనిటీలో కొంత అసంతృప్తి రేగొడితే మనకి రాజకీయంగా మేలు జరుగుతుంది అని జగన్మోహన్ రెడ్డి ఈ ప్లాన్ వేశాడు. వాస్తవానికి అక్కడ లీప్ యాప్ లేదు, ఇంకా ఎటువంటి యాప్లు లేవు. అక్కడ మొత్తం ప్రస్తుత సిచ్యుయేషన్ అంటే ఎటువంటి పరిస్థితుల్లో అటువంటి యాప్ని మేము ఇంప్లిమెంట్ చెయ్యము అని కూడా చాలా స్పష్టంగా విద్యాశాఖ డిక్లేర్ చేసింది. అట్లా చేసిన తర్వాత కూడా వాంటెడ్గా జగన్మోహన్ రెడ్డి ఇదే ప్రచారాన్ని ఇంకా రాబోయే రోజులు గవర్నమెంట్ క్లారిఫికేషన్ ఇచ్చింది కదా, ఇచ్చినా కానీ ఇంకా మళ్ళీ చేస్తాడు, ఇదే ప్రచారం చేస్తాడు. ఇటీవల కొంతమంది ఎన్జిఓ నాయకులు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉద్యోగస్తులవి టీచర్లవి వీళ్ళ జీవితాలని జగన్మోహన్ రెడ్డికి తాకట్టు పెట్టిన కొంతమంది యూనియన్ లీడర్లు, ఎన్జిఓ యూనియన్ లీడర్లు ఈ మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పుడు కూడా వాళ్ళు ఉద్యోగంలో ఉన్నప్పుడు ఎన్జిఓ సంఘ నాయకులుగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పాదసేవే చేశారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి పాదసేవలో తరించారు. ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వకపోయినా 1వ తారీఖు కాదు 26వ తారీఖు వరకు జీతాలు ఇస్తూనే పోయాడు. ఆ నెల జీతాలు ఉద్యోగస్తుల మొత్తం ప్రయోజనాలన్నీ పణంగా పెట్టాడు. ఇంకా ఐఆర్లు ఇవన్నీ అటువంటివి ఏమీ లేవు. జీతమే ఇవ్వకపోతే ఇంకా అవేమి ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి? ఎన్జిఓ లీడర్లు కాంప్రమైజ్ అయిపోయారు. ఆ రోజు గవర్నమెంట్ తోటి కాంప్రమైజ్ అయిపోయి వాళ్ళు సమ్మెకి పిలిపించారు. మళ్ళీ కూర్చున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి మళ్ళీ కొంచెం పప్పు బెల్లం పెట్టేటప్పటికి అది తినేసి సైలెంట్ అయిపోయారు ఈ ఎన్జిఓ లీడర్లు అందరూ. తర్వాత టీచర్లు అందరూ కూడా వాళ్ళు చలో విజయవాడ కార్యక్రమాన్ని పిలిపించారు. మనం చూసాం. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళని ఎట్లా అణచివేయాలా అని మొత్తం ఊళ్ళ నుంచి టీచర్లు ఎవరు బయలుదేరుతున్నారో, ఒక ఊరు నుంచి ఒక 5గురు టీచర్లు బయలుదేరుతున్నారు అనుకోండి విజయవాడ, వాళ్ళు ఊరు బయటికి రాగానే వాళ్ళని అరెస్ట్ చేసేసాడు. ఇటువంటి దమన నీతిని టీచర్ల మీద ప్రయోగించారు. ఆ రోజు ప్రయోగించిన తర్వాత అయినా సరే వాళ్ళు అటు ఇటు ఏదో ఒక విధంగా దారి చేసుకొని విజయవాడ వచ్చారు. విజయవాడ దిగ్బంధనం చేశారు. ఒక 30-40 లక్షల మంది వచ్చేసారు. మొత్తం కంప్లీట్ బంద్ అయిపోయింది. విభిన్న విషయాల్లో మరి వేసుకుని వచ్చారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఈ బానిస ఎన్జిఓ నాయకులు, అప్పటి ఎన్జిఓ నాయకుల్ని పిలిచి తిట్టాడు. మీరేం చేస్తున్నారు, గాడిదలు కాస్తున్నారా అంతమంది టీచర్లు వస్తే అని. సార్ అట్లాగా సార్, టీచర్లు వేరు సార్, టీచర్ల యూనియన్ వేరుంది సార్, మా యూనియన్ వేరు సార్ అంటే మీకు గాడిదలుగా ఆయన ఉన్నారా మీరందరూ అని చెప్పి వాళ్ళని తిట్టాడు. అంటే ఇంత సున్నితంగా కాదు, ఇంకా భారీ ఎత్తునే తిట్టాడు. ఈ ఎన్జిఓ నాయకులందరూ కూడా ఇంకా సైలెంట్ అయిపోయి ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాల. తర్వాత టీచర్లలో ఒక రకమైన ఇది వచ్చేసింది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మనల్ని ఈ విధంగా చేస్తున్నది. అంతకుముందు కరోనా టైంలో టీచర్లందరినీ ఈ వైన్ షాపుల దగ్గర పెట్టి ఆ లైన్ కంట్రోల్ చేయటానికి అంత నీచంగా మొత్తం అసలు ఎక్కడ వాళ్ళ టీచర్లని అంత నీచంగా
ఏ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ జగన్మోహన్ రెడ్డి అంత నీచమైన పనికి మందు షాపుల దగ్గర క్యూ లైన్లు కంట్రోల్ చేయడానికి టీచర్లని పెట్టాడు. తర్వాత ఏం చేశాడు తెలుసా, ఎలక్షన్ టైం వచ్చేసరికి టీచర్లు అప్పుడు చలో విజయవాడ చేశారు కదా, టీచర్లందరూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద చాలా కోపంగా ఉన్నారు. అందుకని ఏం చేశాడంటే టీచర్లకి ఎన్నికల విధులు వేయటానికి వీల్లేదు అని ఒక ఆర్డర్ తెచ్చాడు. అంటే కేంద్ర ఎన్నికల సంఘానికి రాశాడు, టీచర్లని మేము కేవలం చదువు చెప్పటానికి మాత్రమే మేము టీచర్లను వాడతాము, మా ప్రభుత్వం చాలా గొప్ప ప్రభుత్వము, టీచర్లను ఇంకా వేరే పనులకు వాడము అని రాశాడు. వాడుకున్నది జగన్మోహన్ రెడ్డే క్యూ షాపులు, వైన్ షాపుల దగ్గర క్యూలు కంట్రోల్ చేయడానికి. ఎప్పుడైతే వీళ్ళు చలో విజయవాడ అవన్నీ పెట్టి కార్యక్రమాలు పెట్టారో ఆ తర్వాత ఇది మొదలుపెట్టాడు, వీళ్ళందరూ ఎలక్షన్ డ్యూటీ చేస్తే మనకి ప్రమాదం పుట్టి మునుగుతుంది అని టీచర్లకి బోధన కార్యక్రమాలు తప్ప బోధనేతర కార్యక్రమాలు అప్పగించము అని చెప్పి లెటర్ రాశాడు. లెటర్ రాసి వాళ్ళకి మరి ఆ ప్లేసులో ఎవరిని పెట్టాలి అని అడిగితే మా సైన్యం ఉంది, వాలంటీర్లు, ఆ వాలంటీర్లు నాకు భక్తులు, ఆ భక్తుల్ని పెట్టుకొని నేను ఎలక్షన్ నడుపుతానని చెప్పి అంటే చిచ్చి అవతలు జరగని ఎలక్షన్ కమిషన్. టీచర్లకి ఏంటంటే ఎప్పుడైతే చలో విజయవాడకు వచ్చారో టీచర్లు అందరూ ఆ తర్వాత నుంచి టీచర్లని వేధించడం మొదలుపెట్టాడు. మొత్తం జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా ప్రవీణ్ ప్రకాష్ అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టి అసలు మొత్తం టీచర్లని విద్యార్థుల ముందర, టీచర్ ఏంటి మాతృదేవోభవ, పితృదేవోభవ, గురుదేవోభవ, మన సంస్కృతి అది. అటువంటి ఉపాధ్యాయుడిని నిలబెట్టి స్టూడెంట్స్ ముందర అవమానపరిచేవాడు, నీచంగా మాట్లాడేవాడు. అట్లా చేసిన తర్వాత ఏ గురువు అయినా అదేంటండి టీచర్ పిల్లల ముందర టీచర్ని తిట్టడం పద్ధతి కాదని ఎవరన్నా అంటే అతనికి ఛార్జ్ మెమో ఇచ్చేవాడు ఆ టీచర్కి. అట్లా ప్రవీణ్ ప్రకాష్ టీచర్లను వేధించి వదిలిపెట్టాడు. ఈ జగన్మోహన్ రెడ్డి టైంలో నాడు నేడు అని ఒక ప్రోగ్రాము తీసుకున్నారు. అది ఏం లేదు, స్కూళ్ళకి రంగులు వేయటం అనమాట. ఆ రంగులు వేసి ఆడ దాని మీద బొమ్మలు వేయటం. ఆ కార్యక్రమం పెట్టి నేను చాలా బాగా విద్యని బాగా చెప్పిస్తాను నేను అని చెప్పి ఇక్కడంతా బాత్రూము సౌకర్యాలు అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా అని పొద్దున్నే రాగానే టీచరు ఆ బాత్రూము ఫోటోలు తీసి పంపించాలి ఈ ప్రవీణ్ ప్రకాష్కి. అటువంటి వ్యవస్థ పెట్టాడు. టీచర్ ఏంటి బాత్రూమ్కి తలుపు ఉందా లేదా, గొళ్ళెం ఉందా లేదా, నీళ్లు పోసారా లేదా, కడిగారా లేదా, అవి ఫోటోలు తీసి పంపించాలి. ఇంకొకటి టీచర్లకి ఒక యాప్ పెట్టాడు. ఆ యాప్ పెట్టి ఆ ఫేస్ రికగ్నిషన్ యాప్ అనమాట. అది చేసి టీచరు స్కూల్లో ఉన్నట్టు తనను తాను ప్రూవ్ చేసుకోవాలి వచ్చాడా లేడా అని. ఏదైనా నెట్వర్క్ ప్రాబ్లము అది ఇది ఉంటే అతనికి ఆ రోజు ఆబ్సెంట్ వేసేవాడు. అతను ఫోటో తీసి పెట్టినా కానీ, టీచర్ ఫోటో తీసి పెట్టినా కానీ వాడు కౌంట్ చేయకపోతే ఇతనికి ఆబ్సెంట్ పడేది. ఇట్లా టీచర్లని వేధించి చంపాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో. టీచర్లు ఇవన్నీ భరించి ఎప్పుడు ఈ పీడ మనకి విరగడవుతుందా అని వాళ్ళు ఎదురు చూశారు. ఆ తర్వాత పీడ విరగడైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఈ బాత్రూంలో ఫోటోలు తీసి పంపించే యాప్లు గీపులు ఇటు పెట్టి స్కూల్ దగ్గర ఉన్నట్టు ఇది చేసేది, ఆ బాత్రూమ్ ఇటువంటివన్నీ కూడా ఎడ్యుకేషన్ మినిస్టరు నారా లోకేష్ క్యాన్సిల్ చేశాడని. మీరు చక్కగా మీ పని మీరు చేసుకోండి అని చెప్పాడు. వాళ్ళకి ఏదో ఇవి ఉంటే ఆ సౌకర్యాలు అన్ని సౌకర్యాలు ఇచ్చేశాడు. మీ దాంట్లో ఎవరు జోక్యం చేసుకోరు, మీరు పిల్లలకి చక్కగా చదువు చెప్పండి అని లోకేష్ చెప్పాడు. ఆ తర్వాత ప్రైవేటు స్కూళ్ళల్లో మనం చూస్తూ ఉంటాం, పేరెంట్ టీచర్ మీటింగ్ అని పిలుస్తూ ఉంటారు. మరి ఇట్లా గవర్నమెంట్ స్కూళ్ళు ఎందుకు చేయవు అని చెప్పి లోకేష్ ఎడ్యుకేషన్ మంత్రిగా చదువుకున్నవాడు ఉంటే ఇటగే ఆలోచిస్తాడు కదా. మన బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు ఉంటే ఇటువంటివి ఎందుకు ఆలోచిస్తారు? అందుకని ప్రభుత్వ పాఠశాలల్లో కూడా పేరెంట్ టీచర్ మీటింగ్ పెడదామని ఒక కార్యక్రమం పెట్టి నారా లోకేష్ మొత్తం రాష్ట్రం మొత్తం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టేశాడు.
నిజంగా దేశం మొత్తం ఆశ్చర్యపోయింది. ఇదేంటి గవర్నమెంట్ స్కూల్లో పేరెంట్ టీచర్ మీటింగా అని చెప్పి ఆ పేరెంట్ టీచర్ మీటింగ్కి అటెండ్ అయ్యి వీళ్ళందరూ చెప్తారు, పిల్లల్ని చదివించండి, మీకు అన్ని రకాల సౌకర్యాలు ఇస్తాము అని చెప్పి. తర్వాత ఇప్పుడు విద్యా సంవత్సరం స్టార్ట్ కాబోతున్నది కదా, అందుకని ఏం చేస్తున్నారంటే ఊరు మొత్తం కొన్ని చైతన్య బృందాలను పెట్టారు. చైతన్య బృందాలను పెట్టి ఏం చేస్తున్నారంటే మీ పిల్లల్ని గవర్నమెంట్ స్కూళ్ళల్లో చేర్పించండి, గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఈ సౌకర్యాలు కల్పిస్తున్నాం అని చెప్పించాడు లోకేష్. అదొక పాలసీ తీసుకున్నారు. అంతకు ముందర కూడా సమైక్య ఆంధ్రాలో కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఎప్పుడైనా ఏ విద్యా సంవత్సరం మొదట్లో అయినా సరే డ్రాప్ అవుట్స్ ఎక్కువ మంది ఉండకుండా జాగ్రత్త పడేవాడు, ప్రత్యేక స్కీములు పెట్టేవాడు, డ్రాప్ అవుట్స్ ఉండకుండా చూసుకునేవాడు. అంటే విద్యారంగం మీద చంద్రబాబు నాయుడు అంత ఎఫెక్టివ్గా తన పాలసీలను ఇంప్లిమెంట్ చేసేవాడు. ఎందుకు అంటే చదువుకుంటే జీవితాలు మారతాయి అనేది ఆయన కాన్సెప్ట్ కాబట్టి. ఖచ్చితంగా అదే కాన్సెప్ట్ని నారా లోకేష్ కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాడు. అందుకనే ఈ రోజున ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులు రిజల్ట్స్ ఎట్ట తెచ్చుకున్నారో మనం చూసాం. మొన్న 10th చూసాం, ఇంటర్లో చూసాం. గవర్నమెంట్ స్కూల్స్ అన్నిట్లో కూడా విద్యా ప్రమాణాలు పెంచాలి అనటానికి ఇప్పటికే సిలబస్ మార్చడం దగ్గర నుంచి అన్ని సౌకర్యాలు తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీష్ మీడియం పెడతా అని చెప్పి టీచర్లకి, తెలుగు చెప్పే టీచర్లకి కనీసం వాళ్ళకి ఇంగ్లీష్లో ఎట్లా బోధించాలనే ట్రైనింగ్ కూడా ఇవ్వకుండా మామూలుగా ఏంటంటే మన రాజ్యాంగంలో ఉన్నది ఏంటంటే 6వ తరగతి వరకు విద్యార్థులందరూ మాతృభాషలో విద్యాభ్యాసం చేయాలి. ఇది మన రాజ్యాంగంలో పెట్టింది. నువ్వు మాతృభాషను నేర్చుకుంటే ఆ తర్వాత ఏ భాష అయినా సులభంగా వస్తుంది. పిల్లాడికి నీకు చిన్న పిల్లాడికో పిల్లకో ముందరే నువ్వు విదేశీ భాష నేర్పితే వాడు కన్ఫ్యూజన్లోనే పెరుగుతాడు. పెద్ద అయిన తర్వాత ఇంగ్లీష్ నేర్చుకోవటం వేరు, వొకాబులరీ పెంచుకోవటం వేరు. చిన్నప్పుడు ఫౌండేషన్ లేకుండా, అంటే తెలుగులో ఫౌండేషన్ లేకుండా ఇంగ్లీష్ నేర్చుకోవటం వేరు. ఈ రెండిటికి తేడా తెలియకుండా ఈ మేధావి వచ్చి ఆ మొత్తం ఇంగ్లీష్ మీడియం, వాళ్ళ పిల్లలు చదవలేదా, వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుతుంటే మీరు తెలుగు మీడియం చదవాలా అన్నాడు. ఎవడి పిల్లలు అందరూ తెలుగు నేర్చుకుంటారు, ఎవరైనా తెలుగు నేర్చుకుంటారు. తెలుగు నేర్చుకున్న వాడికి క్లారిటీ ఉంటుంది, తను ఇంకా ఫర్దర్గా ఎట్లా డెవలప్ కావాలనేది. ఆ బేసిక్ లక్షణాలు కూడా లేకుండా, బేసిక్ ఇది లేకుండా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా లేకుండా ఇంగ్లీష్ మీడియం పెట్టి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుకున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు మళ్ళీ టీచర్లని ఎట్లా రెచ్చగొట్టాలి, ఈ ప్రభుత్వం మొత్తం సిస్టమ్ సజావుగా నడుస్తున్నది కదా, ఈ సజావుగా నడిచే సిస్టమ్ని ఎట్లా చెడగొట్టాలి అని జగన్మోహన్ రెడ్డి కుట్ర పన్నుతున్నాడు, పెద్ద ఎత్తున కుట్ర పన్నుతున్నాడు. ఆ కుట్రలో భాగమే ఈ యాప్ ప్రవేశపెడుతున్నారని, ఇప్పుడు ప్రస్తుతంకి నాన్ టీచింగ్ స్టాఫ్కి పెట్టారని, ఇమ్మీడియట్గా మళ్ళీ టీచింగ్ స్టాఫ్కి పెడతారని, ఇదంతా అన్యాయం అని, అదని ఇదని ఒక ఊరికి అబద్ధపు ప్రచారాన్ని చేస్తున్నాడు. అటువంటి యాప్లు లేవు. అటువంటి యాప్లు ప్రవేశపెట్టే ఉద్దేశం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఏ కోశాన లేదు. వాళ్ళు ఖచ్చితంగా మేము పెట్టము, ఇటువంటి యాప్లు ఉన్నాయి, ఇప్పుడు ఏదైతే సిస్టమ్ ఉందో ఆ సిస్టమే ఉంటుంది అని చాలా స్పెసిఫిక్గా రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. అయినా జగన్మోహన్ రెడ్డి తప్పుడు ప్రచారాన్ని మానతాడని నేనైతే అనుకోను. టీచర్లు అందరూ మాత్రం ఈ విషయాన్ని గమనించి ఈ జగన్మోహన్ రెడ్డి చేసే తప్పుడు ప్రచారాన్ని నమ్మకుండా ఉండటమే శరణ్యం. ఓకే, నిజంగా సార్ ఈ లీప్ యాప్ గురించి మీదైన శైలిలో వాస్తవాలు తెలియపరిచినందుకు, అదేవిధంగా కూటమి ప్రభుత్వం విద్యాశాఖకు సంబంధించి ఏ విధమైనటువంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుందో వాటిని వివరించినందుకు థ్యాంక్ యూ. నమస్కారం అండి. Please subscribe to Leo News for more videos.